వంశీని కలిసేందుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు ఆయన భార్య. అంతకుముందు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని ప్రశ్నించారు కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు. వంశీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు కారులో విజయవాడ తరలించారు. ఈ సమయంలో మరో కారులో ఫాలో అవుతోన్న వంశీ భార్యను నందిగామ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ రూట్ లో ఉన్న నందిగామ మండలం మునగచెర్ల దగ్గర ఉన్న బోస్ డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఉంచి ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి ఆమె కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఒక్కటి మాట్లాడినా it gives all wrong signals to the people who are already against us. So basically lawyers and కూడా లోపలికి అనుమతించకపోవడం ఎలా? that I don't know because ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. We are not exposed to all these things. ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా. సో అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు. సో తర్వాత 1.5 అవర్ రానిలేదు దగ్గరికి. 1.5 అవర్ అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు అని. ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ కదా. అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సడన్ గా దే స్టాప్. సో మనకి కొంచెం వరీడ్గా ఉంది ఎలా ఉన్నారు ఏంటి అని. లీగల్ గా మీరు ఏదైనా అప్రోచ్మెంట్ ఫర్దర్ అప్రోచ్మెంట్ ఏమైనా చూస్తున్నారా? ఫర్దర్ గా లీగల్ గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. సో ద టీమ్ ఆల్రెడీ ఉన్నారు. సో దే విల్ డూ దేర్ ఓన్. లీగల్ గా అవుతానే ఉంటది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిజ్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో మేడం నేను ఇంతసేపు అదే చెప్పాను. తప్పకుండా మాట్లాడతాను. పర్మిషన్ తీసుకుంటామన్నారు, మేము వెయిట్ చేస్తున్నాం. చాలా డిస్ట్రెస్డ్ గా ఉన్నాము. ప్లీజ్ గివ్ సమ్ స్పేస్, తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ఐ వాంట్ టు సీ మై హస్బెండ్ ఫస్ట్. ప్లీజ్ ఒక్కసారి ఆయన చూసిన తర్వాత ఐ టాక్ టు యూ. నేను మీతో మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతాను. పర్మిషన్ తీసుకు ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మలుపులు ట్విస్టులు కలిసి చివరకు వంశీ అరెస్టు వరకు వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన గన్నవరం దాడి ఘటనపై టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తోన్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వీడియోలు సీసీ కెమెరాల ద్వారా దాడి చేసిన వారిని గుర్తించిన పోలీసులు మొత్తం 88 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A71 నిందితుడిగా ఉన్నారు వంశీ. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వంశీ. ముందస్తు బెయిల్కు సైతం అప్లై చేసుకున్నారు. ఇది విచారణలో ఉండగానే కేసు మరో మలుపు తిరిగింది. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధమూ లేదంటూ SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. సత్యవర్ధన్ కోర్టుకు తీసుకొచ్చిన వంశీ అనుచరులు కేసును విత్డ్రా చేయించారని పోలీసులు అనుమానించారు. సత్యవర్ధన్ వెళ్లి వంశీని కలవడం, ఆ తర్వాత విశాఖకు వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇంతలో తన కొడుకు సత్యవర్ధన్ కనిపించడం లేదంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యవర్ధన్ అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించారని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు సత్యవర్ధన్. ఇది యూటర్న్ తీసుకోవడంతో పటమట పోలీసులు వంశీపై కిడ్నాప్, దాడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.